సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. హర్ష గారు ఇంకొక క్వశ్చన్, ఫల్క్నమ్ ప్యాలెస్ కానీ, బార్బర్ కానీ, బఫెల్లో కానీ, పిల్లలది కానీ, ఈ వీడియోస్ అన్నీ కూడా ఫేక్ అంటున్నారు. వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు. మీరు చేసే ఏ వీడియో కూడా కరెక్ట్ నిజం, అది నిజం కాదంటున్నారు. దీని మీద మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? ఇలాంటి ఆరోపణలు గతంలోనే వచ్చాయి, ఇప్పుడు కూడా వచ్చాయి. మీరు ఒక్కటి మాత్రం క్లియర్గా గమనిస్తే ఇలాంటి ఆరోపణలు ఎవరు వేస్తున్నారంటే మేబీ యూట్యూబ్లో వీడియో చేసుకున్న వాళ్ళు లేదా వేరే వాళ్ళు తప్పించి మీరు ఏ రోజైనా నిజంగా ఎవరైనా ఆరోపించడం చూసారా? ఇవన్నీ తప్పుడు. మాకెందుకండి అవసరం? సరే, ఆ పిల్లల్ని పిజ్జా షాప్కి మేమే పంపించామంటున్నారు. మీరు మీ మనసు సాక్షిగా చెప్పండి, మీరు అలా మురికి బట్టలు వేసుకున్న పిల్లలు హోటల్లోకి వాటిలోకి వస్తే వెళ్ళిపోమని దురుసుగా చెప్పిన వాళ్ళని మీ జీవితంలో ఎవరిని చూడలేదా? ముంబైలో అలాంటి స్లమ్స్ చాలా ఉంటాయండి. వాళ్ళు అలా వెళ్తూ ఉంటారు, కొందరు బాగానే రాణిస్తారు, కొందరు అలా వెళ్ళిపోతూ ఉంటారు, వెళ్ళిపోమంటారు. రెండూ ఉన్నాయి. సరే, అదైతే ఆ సమయంలో ఆ రీల్ అయితే బాగా వైరల్ అయిన రీల్. అది చూసి ఎందుకు ఇలా చేయకూడదు అనేసి అనుకున్నాను. అలా లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేయడం ఎవరికి అవసరం అండి? ఆరోపణలు ఎవరి మీద ఎవరైనా వేయచ్చు, కానీ అది నిరూపించడానికే కదా ఇబ్బంది అనేది. రెండోది, మేము ఏ వీడియో అయినా 4 గోడల మధ్య అయితే చేయట్లే, ఎంతో మంది ముందు చేస్తున్నాం. ఒక్కరి ముందు కాదు, ఇద్దరు ముందు కాదు, దాదాపు ఒక ఊరు మధ్యలో చేస్తూ ఉంటాం కొన్ని అయితే. మరి అలాంటి వాటికి పెయిడ్ ఆర్టిస్టులు ఎలా అవుతారండి? వాళ్ళు ఎప్పటి నుంచో అక్కడ ఉన్నది వాస్తవం, వాళ్ళకి అలా ట్రీట్ చేయబడుతుంది వాస్తవం, వాళ్ళ కష్టాలు వాస్తవం, మేము చేసింది కూడా వాస్తవం. పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి చేయాల్సిన అవసరం ఏముంది? అంటే చాలా మంది డౌట్ ఏంటి అంటే, హర్ష సాయి చూస్తే చాలా చిన్న ఏజ్, అసలు ఇంత ఇన్కమ్ సోర్స్ అనేది ఎలా వస్తుంది? వెనకాతలు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు అదే చెప్తున్నాను కదండి, అడ్వర్టైజ్మెంట్స్కి పేమెంట్స్ వస్తాయి, యూట్యూబ్లో యాడ్స్కి పేమెంట్స్ వస్తాయి, వీటిలన్నింటినీ వాడే కదండి చేస్తున్నాం. ఇంకా దీనిలో ఏముంది? ఇప్పుడు ఏ సిస్టమ్ అయినా అంతే కదా, ఏ బిజినెస్ అయినా అలాగే నడుస్తుంది కదా. హర్ష సాయి ఎప్పుడున్నా ఎక్కడ చూసినా కూడా 5 స్టార్ 7 స్టార్ హోటల్స్లోనే స్టే చేస్తారంట. 7 స్టార్స్ అయితే మేమేం పెద్ద ఇది, 5 స్టార్ హోటల్స్, మంచి బట్టలు, ఇవన్నీ ఒక ప్రెజెంటేషన్ ఫ్యాక్టర్ అండి కొంతవరకు. ఓకే, సపోజ్ మీరు ఒక చెప్పులు ఉన్నాయనుకోండి, బస్ స్టాండ్లో కొనుక్కోవడానికి ఒక రేట్ ఇస్తారు, ఒక మంచి షోరూంలో కొనుక్కోవడానికి ఇంకొక రేట్ ఇస్తారు. అలానే మమ్మల్ని మేము కరెక్ట్గా ప్రెజెంట్ చేసుకోలేదనుకోండి, మాకు అడ్వర్టైజర్స్ ప్రైజ్ని ఎలాగిస్తారు? ఒక మంచి ప్రైజ్ రావాలంటే మేము నార్మల్గా సాదాసీదాగా ఉంటే అది అంత ఇది ఉండదు, ఆ ప్రెజెంటేషన్ కూడా అంతనే ముఖ్యం. మీకు అర్థమైందా నేను ఏ విధంగా చెప్తాను? అందుకే కొన్ని సందర్భాల్లో మీటింగుల్లో అయినా వేరే అయినా 5 స్టార్ హోటల్సే ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే ఇది బిజినెస్ మోడల్లో ఒక పార్ట్ మా ప్రెజెంటేషన్ అన్నది, అంతేగాని దానిలో ఏదో ఇది చేయాలని కదా. మిగతా సమయం, మ్యాక్సిమం సమయం అంతా మా ఇంట్లోనే కదా ఉండేది. మీకు కనబడే వీడియోల్లో మాత్రమే 5 స్టార్ హోటల్స్లో చూసి అది 365 రోజులు ఉంటున్నానంటే అది మీ అపోహ. మీరు గ్రాడ్యుయేట్ కాదని, మీ బ్యాక్లాగ్స్ ఉన్నాయని, ఫెయిల్యూర్ అని అంటున్నారు. దీని మీద మీ రెస్పాన్స్ ఏంటి? నేను నీట్గా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను గీతం యూనివర్సిటీ. మీరు కావాలంటే నా కాలేజ్కి వెళ్ళి మరీ చూడొచ్చు సర్టిఫికెట్. చెప్పడానికి ఏముంది, గ్రాడ్యుయేట్ కాదని ఆరోపణలు వేయడానికి ఏముంది? మీరు గమనిస్తే ఈ మధ్యకాలంలోనే ఈ ఆరోపణలన్నీ వస్తున్నాయి. వీటి వెనకాతలు కూడా కొంతమంది ఉన్నారు. ఇన్ని సంవత్సరాల్లో మీకు ఎప్పుడైనా ఆరోపణ వచ్చిందా? ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం మేము చేసిన యాప్ని ఈరోజు తీసుకొచ్చి ఏదో మేము ప్రమోట్ కొత్తగా చేస్తున్నట్టు చెప్తున్నారు. మేము చేయడం ఎప్పుడో మ్యాక్సిమం చేయడం ఇది చేసేసాం, తగ్గించేసాం, ఆపేసాం. ఇప్పుడే అవన్నీ ఎందుకు తీసుకొస్తున్నారంటే ఇది ఒక పర్సనల్ అటాక్. ఓకే, అండ్ ఇంకొకటి నేను ఇది చెప్పాలి. గ్రాడ్యుయేట్ కాదు, డ్రాప్ అవుట్ అంటే ఒకరి విలువ తగ్గిపోద్ది అనుకుంటారు, కానీ చదువు లేని వాళ్ళు కూడా చాలా తెలివిగా మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు ఫేస్బుక్ ఫౌండర్ ఉన్నాడు, మార్క్ జకర్బర్గ్, డ్రాప్ అవుటే. చదువుకోలేదు, డ్రాప్ అవుట్, చదువు సరిగ్గా రాదంటే పనికిరానోడు అన్నట్టు కాదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా అలాంటివి విన్నా. ఎవరు మెసేజ్ లేవో నా స్టాఫ్ కొంతమందికి వచ్చాయని విన్నా, మీ అందరూ చదువుకోలేని వాళ్ళు ఇది అది అనేసి. ఓకే, అసలు మీ మీద పర్సనల్ అటాక్ ఎందుకు జరుగుతుంది? ఏమోనండి, బోల్డ్ అని కారణాలు ఉంటాయి. అంటే మీరు ఏ కారణాలు అనుకుంటున్నారు? ఎదుగుదల కావచ్చు, ఇలాగా బ్రాండ్ అంబాసిడర్గా దిశా దివ్యాంగ సురక్ష అనే ఒక ప్రోగ్రామ్కి బ్రాండ్ అంబాసిడర్గా నియమించారు. మరి అది చూడలేకపోవడం వల్ల ఏంటో తెలియదు, కానీ వన్స్ అది ఇదైంది, వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఈ ఆరోపణలన్నీ ఇదయ్యాయి. ఈ ప్రూఫ్లు అనేసి ఏదో ఒకసారి ఇలాంటి ఇన్వాయిసెస్ టెంప్లెట్స్ బోల్డ్ అని ఉంటాయి. నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ నెంబర్, ఇలాంటివి ఏవో కొన్ని పట్టుకొని ఇన్ని లక్షలు తీసుకున్నారు, అన్ని లక్షలు తీసుకున్నారు, దీనికి ఇదే ప్రూఫ్, ఒక యాడ్కి ఇంత అని అలా ఫాల్స్ ప్రొపగండా చేసి ఓకే మన ఇమేజ్ని ఇది చేయడానికి అన్నట్టు చూస్తున్నారు. చూసారా?
అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే అవన్నీ నిజాలు అన్నట్టు చాలా మంది అనుకుంటున్నారు. ఉదాహరణకి పర్సనల్గా వ్యక్తిగతంగా 2 సంవత్సరాల క్రితం యాడ్ని పట్టుకొని ఏదో హర్షస ఇది చేశాడు అది చేశాడని ఈ రోజున వాళ్ళ పర్సనల్ ఎజెండాతో నన్ను ఇది చేయడానికి స్క్రిప్టెడ్ మనుషుల్ని పెట్టి ఆరోపణలు రేపి చాలా చాలా చేస్తున్నారు. కానీ ఇది ఏమాత్రం కరెక్ట్ కాదని అందరికీ తెలిసిందే. ఇప్పుడు వరకు నేను అదే చెప్తున్నాను కదండి. ఎలా ఉందంటే నన్ను దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకొని ఇల్లీగల్ మనీ ఇది అది ఇది అనేసని బేసిక్గా ఒక చిన్న పాయింట్ చెప్తాను. ఇల్లీగల్ మనీయే మేము తీసుకున్నట్టయితే ఏమవుతుంది తెలుసా? ఫస్ట్ బ్యాంక్ అకౌంట్లో ఏ ఇల్లీగల్ మనీ పడినా బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయిపోయి బ్యాంక్ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళి వాళ్ళు ఎంక్వైరీకి కూడా వస్తారు. ఇవేవి జరగకంట అసలు మేము చెయ్యని దానికి ఏదో పెద్ద చేసినట్టు పెయిడ్ మీమ్లు క్రియేట్ చేస్తూ వీటిలన్నిటికీ మా దగ్గర ఆధారాలతో సహా ఉంది ఎవరెవరు చేస్తున్నారు ఏంటి అన్నది. కానీ ఆధారాలు కూడా సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా బయట పెడతాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.